So today we are going to discuss about Excel. ఎక్సెల్లో మనం ఒక రిసిప్ట్ని మనం ఎలా డిజైన్ చేయాలి చూద్దాం. ఓకేనా, చూడండి. ఇందులో బేసిక్ ఏంటంటే కాలమ్ అండ్ రోస్ని మంచిగా అబ్జర్వ్ చేయాలి, ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ ఉంది. ఓకేనా, సో ఇంకోటి మనకు రిసిప్ట్లో ఏమేమి కావాలి అది కూడా మనం చూసుకోవాలి. ఓకే, సో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయండి అంటే ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్ కావాలి చెక్ చేయండి. సో మనకి ఎన్ని కావాలంటే 1 2 3 4 5 6 7 వచ్చిందా? 1 2 3 4 5 6 7. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒక మార్క్ యాడ్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫిల్లో పర్టికులర్ ఒక కలర్తో మార్క్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా, సో క్లిక్ చేసుకోండి, ఇక్కడ ఒక మార్క్ అయిపోయింది. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇందులో మనం ఏదైనా టెక్స్ట్ని మనం యాడ్ చేద్దాం. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్. ఓకేనా, సో అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు దేనికి మనకి ఎంత ఏం కావాలనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ విడ్త్ అనేది ఎంత కావాలి మీరు చూసుకోండి. క్వాంటిటీ అనేది జస్ట్ 2 digits 3 digits తోటి ఉంటుంది కాబట్టి మనకు అంత అవసరం లేదు. అండ్ ప్యాక్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా ఎన్ని మ్యానుఫ్యాక్చర్స్ ఎప్పుడైంది ఏంటి అనేది సో మీకు ఎలా కావాలో అలా మీరు యూస్ చేసుకోవచ్చు. పర్టికులర్స్ కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి కాబట్టి మనం స్పేస్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి బ్యాచ్ అండ్ ఎక్స్పైరీ, సో దీనికి మనకి ఎంత కావాలో మీరు చూసుకోండి. ఓకేనా, సో ఇక్కడ ఏమండి ఎక్స్పైరీ అండ్ అమౌంట్. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే బేసిక్గా దీనిపైన మనకు దీని కింద మనకు ఏదైనా క్వాంటిటీ మనం రాయాలంటే మనకు కొంచెం స్పేస్ ఎక్కువ కావాలి కదా. ఇవ్వండి, ఈ స్పేస్ని మనం ఇంక్రీజ్ చేయాలి కాబట్టి కొంచెం నేను స్క్రాల్ చేస్తున్నాను. ఈ 6 కింద అంటే 7 and 6కి మధ్యలో ఇక్కడ చూడండి ఒక యారో మార్క్ వస్తుంది కదా, క్లిక్ చేసుకొని మనకు ఎంత హైట్ కావాలి ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి హైట్, మనకు స్పేస్ అనేది క్రియేట్ అయింది. సో మనకు స్పేస్ ఏర్పడట్లేదు కాబట్టి ఏం చేద్దామంటే ఇవన్నిటిని ఇలా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకొని మనం బార్డర్స్ని అప్లై చేద్దాం. సో క్లిక్ చేయండి, ఇక్కడ ఇవ్వండి ఆల్ బార్డర్స్. మీరు చూడండి మంచిగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు స్పేస్ అనేది క్రియేట్ అయింది. అంటే దీని కింద మనం ఏదన్నా పెన్ తోటి రాసుకోవాలంటే మనం రాసుకోవచ్చు, అంటే వితౌట్ ప్రింటర్ కావాలంటే కదా స్పేస్ వచ్చింది. మీరు కావాలంటే ఇంకా ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ హియర్ అని కావాలి. ఓకేనా, సో కరెన్సీ హియర్ ఏం చేద్దాం మనం ఇక్కడ నుంచి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని మర్జ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇది మొత్తం ఒక్కడికి మారిపోయింది. సో ఇక్కడ మనం టైప్ చేసేద్దాం ఇక్కడ. ఓకే, సో కంట్రోల్ ఎంటర్. రైట్, అండ్ ఇక్కడ నెక్స్ట్ వన్ ఇటు వచ్చేసరికి చూడండి ఆరో టోటల్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఓకేనా, సో ఆరో టోటల్ ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇవ్వండి, సో ఇక్కడ ఆరో టోటల్ అనేది మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కొంచెం స్పేస్ మనకు సరిపోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఇంక్రీజ్ చేసేస్తే అండ్ ఇది ఆరో టోటల్. అండ్ మనకు సైజ్ బాగా పెద్దగా అనిపిస్తే మీరు ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని సైజ్ని కూడా డిక్రీజ్ చేసుకోవచ్చు. సో సైజ్ ఇక్కడ చూడండి డిక్రీజ్ చేద్దాం మనం. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేసుకొని మంచిగా అబ్జర్వ్ చేయండి. ఆల్ బార్డర్స్ అని నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది యూజ్ అయిపోయింది. మనకి ఇక్కడ లైన్స్ మనకు అవసరం లేదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి క్లిక్ చేయండి అండ్ యూజ్ హియర్ అరైజ్ బార్డర్. సో ఇది అవసరం లేదు కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేసేయండి. ఇక్కడ ఇది అవసరం లేదంటే ఇది కూడా మీరు అరెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో అరైజ్ బార్డర్ అనేది మనం బార్డర్స్ని అరెస్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఇవ్వండి ఇక్కడ ఇది క్లిక్ చేయండి కదా. సో ఇది ఒక స్టైల్లో మనకు వచ్చేసింది. ఎక్కడైతే మళ్ళీ కావాలంటే మీరు డ్రా బార్డర్స్ని యూజ్ చేయవచ్చు. రైట్, సో డ్రా బార్డర్స్ ఎక్కడ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ
ఇగోండి ఇక్కడికి వచ్చేస్తే ఇగోండి డ్రా బార్డర్స్. మళ్ళీ కావాలంటే మీరు ఎక్కడ కావాలి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇగోండి మళ్ళీ తీసేయాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసి అరైజ్ని యూస్ చేసేయండి. అరైజ్ బార్డర్ క్లిక్ చేయండి, వెళ్ళిపోతుంది. అండర్స్టాండ్? సో ఈ విధంగా మనకు ఒక బేసిక్గా తయారైపోయింది. ఎరేజర్ వెళ్ళిపోవాలి కాబట్టి కీబోర్డ్లో ఎస్కేప్ని యూస్ చేసేయండి. అండ్ ఇది మొత్తం లైన్ మళ్ళీ సేమ్ కలర్లో కావాలి. ఇవ్వండి ఇది మొత్తం ఇదిగోండి ఈ కలర్లో కావాలి, ఫిల్ కలర్ సేమ్ కలర్, రైట్? ఓకే. అండ్ ఇక్కడ ఉన్న కలర్స్ అంటే సారీ ఈ ఇందులో ఉన్న టెక్స్ట్ని మీకు అంత క్లియర్గా కనపడలే అంటే మీకు చూడండి కలర్స్, టెక్స్ట్ కలర్స్ని మీరు యూస్ చేసేయండి. సో కొంచెం క్లియర్గా కనపడే విధంగా మీరు ఏది పెడతారో యూస్ చేయండి. సేమ్ కలర్స్ పెడితే అయితే అందులో మిక్స్ అయిపోతుంది. బేసిక్గా నేను వైట్ పెట్టేస్తున్నాను, రైట్? ఇవ్వండి వైట్ ఈజీగా అర్థమవుతుంది, అంటే ఐ మీన్ కనపడుతుంది, క్లియర్గా ఉంది. అండ్ నెక్స్ట్ కొంచెం బోల్డ్ చేస్తారంటే బోల్డ్ కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి చూడండి, క్లిక్ చేయండి బోల్డ్. అండ్ అలైన్మెంట్స్ని కూడా మీరు చూసుకోండి. సో ఇక్కడ మీకు అలైన్మెంట్స్ ఇది వచ్చేసరికి ఇట్లా లెఫ్ట్ అలైన్మెంట్లో ఉండాలి. ఇవ్వండి క్లిక్ చేయండి లెఫ్ట్. అండ్ ఇది అలైన్మెంట్ అక్కడనే ఉండాలి. అండ్ ఇవి కరెక్ట్ మనకు సెంటర్లో కావాలి. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి అలైన్మెంట్ సెంటర్ అండ్ సెంటర్, రైట్? సో క్రియేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి కింద ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా డిస్క్రిప్షన్స్ రాయాలి అబౌట్ షాప్ పేరు అండ్ సంథింగ్ మీరు చేయాలి. సో అప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఇగోండి ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక మర్జ్ చేసేయండి. ఇక్కడ మర్జ్ అండ్ ఇది మొత్తం కలిపేసి ఒక మర్జ్ సింపుల్గా, రైట్? అండ్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక బార్డర్ని అప్లై చేయండి. క్లిక్ చేయండి, ఇక్కడ ఆల్ బార్డర్స్, ఇవ్వండి ఆల్ బార్డర్స్ అప్లై చేసినాను. అండ్ దీనికి సంబంధించిన విడ్త్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కావచ్చు, ఇది దేనికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ మీరు టైప్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసుకొని నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ నేను టైప్ చేసినా కదా, మళ్ళీ కిందికి రావాలి. సో ఇక్కడ ఏం చేసుకోవాలి, ఆల్ట్ ఎంటర్ని యూస్ చేసేయండి. రైట్? సో అయిపోయింది కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఇవ్వండి వచ్చింది. ఇది మనకు కరెక్ట్ సెంటర్ కావాలి. ఇక్కడ మళ్ళీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ టైప్ చేద్దాం. ఇక్కడ ఎంటర్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీకు స్పేస్ అనేది బాగా ఎక్కువ అనిపిస్తుంది. సో ఏం చేద్దామండి, ఇక్కడ మనం సైజ్ని డిక్రీజ్ చేసేద్దాం. చూడండి సైజ్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడ కూడా మీకు బాగా ఎక్కువ అనిపిస్తే కొంచెం సైజ్ని డిక్రీజ్ చేసేయండి, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా సెంటర్, ఇది కూడా సెంటర్. ఓకే. సో ఈ టెక్స్ట్ని మీరు ఏ కలర్ పెడతారనేది మీ ఇష్టం. జనరల్గా మనకి ఇక్కడ ఏదైనా కలర్ని అంటే బేసిక్గా మనకు రెడ్ థీమ్లో చేస్తున్నాం కాబట్టి రెడ్ కలర్ని యూస్ చేయవచ్చు. ఇంకోటి అన్నిటినీ కలిపి కూడా యూస్ చేయవచ్చు. సారీ, Ctrl+Z బ్యాక్. ఏదైనా మిస్టేక్ అయితే మీరు Ctrl+Z బ్యాక్ని కూడా యూస్ చేయవచ్చు. ఇవ్వండి క్లిక్ చేస్తున్నాను, ఇది టెక్స్ట్. ఓకే చూడండి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది, రైట్? సో కొంచెం జూమ్ అవుట్ చేస్తాను, మీకు కూడా క్లియర్ కనబడుతుంది. ఓకే ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది, రైట్? అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకు హెడ్డింగ్. ఓకే బాటమ్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ పైన చూడండి క్వాంటిటీ పైన మనకి ఇక్కడ నేమ్ అండ్ డిఆర్ అనేది రావాలి. సో ఎక్కడొక పర్టికులర్ వరకు. సో ఇది మొత్తం సెలెక్ట్ చేసేయండి. అంటే ఎన్ని 1 2 3 4 కాలమ్స్ని మనం సెలెక్ట్ చేసి మర్జ్ సెంటర్ అండ్ నెక్స్ట్ 1 2 3 ఇవన్నిటిని కలిపి ఒక మర్జ్. ఎప్పుడు కూడా బాటమ్ పార్ట్ అనేది ఫస్ట్ చేసుకోవాలి, తర్వాత హెడ్డింగ్ చేసుకోవాలి. ఓకే సో ఇక్కడ వచ్చేసరికి నేమ్. ఓకే సో ఇక్కడ ఏం చేద్దాం, నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్. ఓకే సో డాట్ అండ్ నెక్స్ట్ కిందికి రావాలి కాబట్టి ఇవ్వండి ఆల్ట్ ఎంటర్. ఓకే సో ఆల్ట్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ టీఆర్ ఇవ్వండి, డిఆర్ ఇవ్వండి డాట్. ఓకే సో కంట్రోల్ ఎంటర్ యూస్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేసుకొని మనకు స్పేస్ అనేది సరిపోవట్లేదు కాబట్టి మనం స్పేస్ని ఇంక్రీజ్ చేసేయాలి. ఇవ్వండి వచ్చేసిందా. అండ్ ఇది అలైన్మెంట్ ఉండాలి మనకు, లెఫ్ట్ అలైన్మెంట్, లెఫ్ట్లో సెంటర్ అలైన్మెంట్ ఉండాలి. వచ్చేసిందా. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇట్ సైడ్ ఇన్వాయిస్ నంబర్. మళ్ళీ ఇక్కడ చూడండి ఆల్ట్ ఎంటర్ని యూస్ చేసేయండి. ఇన్వాయిస్ నెంబర్, ఇక్కడ డేట్.
రైట్. సో ఇక్కడ చూడండి 2 డాట్స్ని యూస్ చేసేయండి అండ్ కంట్రోల్ ఎంటర్. అండ్ ఇది కూడా సేమ్ మీకు లెఫ్ట్ అలైన్మెంట్ అండ్ సెంటర్ అలైన్మెంట్ చేసేద్దాం. రైట్. సో ఈ విధంగా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హెడ్డింగ్ కావాలి మనకు. హెడ్డింగ్ ఏం చేద్దామంటే 3 రోస్గా మనం డివైడ్ చేసుకోవాలి. సో వీటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి, మీరు బార్డర్స్ని యూస్ చేసుకోవచ్చు. రైట్, ఇవ్వండి బార్డర్స్ అప్లై అయిపోయింది. ఇప్పుడు హెడ్డింగ్ చూద్దాం. హెడ్డింగ్ మనకు 3 పార్ట్స్లో డివైడ్ చేసేయాలి. సో 3 పార్ట్స్ ఏంటి మీకు తెలుస్తుంది చూడండి. ఫస్ట్ అన్నిటికంటే లాస్ట్ కింద వచ్చేసరికి అడ్రస్. సో అడ్రస్ అనేది మొత్తం ఫుల్ఫిల్గా ఇది మొత్తం సెలెక్ట్ చేసుకొని ఒక మర్జ్, ఇవ్వండి మర్జ్. అండ్ కింద అంటే పైన మనం ఏం చేద్దామంటే ఇవి రెండింటిని వదిలేసి ఇటు ఇవి రెండింటిని వదిలేసి ఇది మొత్తాన్ని కలిపి ఒక మర్జ్, ఇవ్వండి మర్జ్. అండ్ ఇది మొత్తాన్ని కలిపేసి ఒక మర్జ్, ఇవ్వండి మర్జ్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం టైప్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మెయిన్ హెడ్డింగ్ టైప్ చేసేద్దాం. మీకు ఇక్కడ ఎక్దమ్ దగ్గరికి వచ్చేసింది అంటే ఎక్దమ్ చాలా ఫస్ట్ రోకి వచ్చేసినాం. మనకి ఏదైనా యాడ్ కావాలంటే ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇవ్వండి ఇక్కడ నెంబర్ 1 మీద రైట్ క్లిక్ చేసేసి ఇన్సర్ట్, మనకు ఒక స్పేస్ అనేది వస్తుంది అంటే టైట్గా కాకుండా. రైట్. సో ఇక్కడ మనం హెడ్డింగ్ టైప్ చేద్దాం. ఓకే. సో ఈ విధంగా మనకు మెయిన్ హెడ్డింగ్ అనేది అయిపోయింది కదా. సో కంట్రోల్ ఎంటర్ అని యూస్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ కింద ఇవ్వండి ఇక్కడ ఓకే. రైట్. ఇప్పుడు మనకి అడ్రస్ అనేది అంత పెద్దగా అవసరం లేదు కాబట్టి మనం ఇక్కడ సైజ్ని చిన్నగా చేసుకోవచ్చు. అండ్ ఇది సబ్ హెడ్డింగ్ లాంటిది కాబట్టి ఇది కూడా సైజ్ చిన్న చేసుకోవచ్చు. ఇది కావాలంటే ఇంకొంచెం సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మెయిన్ హెడ్డింగ్ కాబట్టి కదా. అండ్ ఇది వచ్చేసరికి బోల్డ్గా మార్చేద్దాం. అండ్ ఇది సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి ఫాంట్ని మీరు చేంజ్ చేయాలంటే ఫాంట్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండ్ మామూలు కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకు అనేది డిఫరెంట్గా డిఫరెన్స్ మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఫాంట్ని కూడా మనం చేంజ్ చేద్దాం కొంచెం బేసిక్ ఫాంట్గా వచ్చే విధంగా ఇవ్వండి. సో మీకు ఏ ఫాంట్ మీకు సూటబుల్ అనిపిస్తుందో ఆ ఫాంట్ని మీరు యూస్ చేయవచ్చు. అండ్ సైజ్ కూడా కొంచెం డిక్రీజ్ చేసేద్దాం. అండ్ దీనికి సంబంధించిన ఫాంట్ యొక్క స్టైల్ని కూడా చేంజ్ చేస్తారంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఎన్ని రకాలుగా మనకు స్టైల్ అనేది ఉంది. అంటే ఫాంట్ తోటే మనకు తెలిసిపోతుంది ఇది హెడ్డింగ్, ఇది సబ్ హెడ్డింగ్ కదా. సో దాని విధంగా మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. అండర్స్టాండ్. సో చూసుకోండి మీకు ఏదైతే సింపుల్గా అనిపిస్తుంది అదే చేయండి, మరీ ఒక హైలైట్ కూడా చేసుకోవద్దు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. రైట్. సో కంట్రోల్ ఎంటర్. ఇది చూడండి ఆటోమేటిక్గా మనకు ర్యాప్ టెక్స్ట్గా మార్చేసింది. మనకి ఇంత హైట్ ఎందుకు అవసరం లేదు. సో ఎంత హైట్ కావాలో అంతవరకు చూసుకోండి. అండ్ సైజ్ డిక్రీస్ ఇంత పెద్దగా అవసరం కూడా లేదు. ఓకే. సైజ్ డిక్రీస్ చేసేయండి, సెట్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఎంత ఉంది ఏంటి అనేది. ఓకేనా. రైట్. ఇగోండి ఇక్కడ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇటు రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో జిఎస్టీ నంబర్, రైట్. సో కంట్రోల్ ఎంటర్. అండ్ ఇది దీని యొక్క సైజ్ని కూడా మనం డిక్రీజ్ చేసేద్దాం. ఓకే. సో ఏమండి ఇక్కడ వచ్చేసరికి ఓకే. సో ఇక్కడ కూడా ఆల్ట్ ఎంటర్ చేసి అండ్ ఇది వచ్చేసరికి కొంచెం బోల్డ్ చేసేద్దాం. ఇక్కడ బోల్డ్. ఓకే. సైజ్ని ఇంక్రీజ్ డిక్రీజ్ మీరు చేసుకోవచ్చు. ఇవ్వండి ఇంక్రీజ్ డిక్రీజ్ చేసేయండి. రైట్. అండ్ దీనికి సంబంధించిన కొంచెం విడ్త్ని కూడా మీరు ఇంక్రీజ్ చేయాలంటే చేసుకోండి. ఇవ్వండి
ఓకే, అండ్ ఇది వచ్చేసరికి అలైన్మెంట్ని మనం చూసుకుందాం. ఇది వైట్ అలైన్మెంట్లో ఉంది. ఓకే, ఇక్కడ కూడా మీరు కొంచెం చూసుకోండి సెట్టింగ్స్ ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీనికి సంబంధించిన కలర్. సో ఇక్కడ కలర్ చేంజ్ చేద్దాం. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసరికి వైట్ పెట్టేద్దాం. రైట్, క్యాష్ మెమో. మీకు ఇక్కడ విడ్త్ ఎక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసేయండి. అండ్ ఇక్కడ టెక్స్ట్కి కలర్కి సంబంధించింది మనం చూద్దాం. టెక్స్ట్ కలర్స్ అన్నీ వచ్చేసరికి మనం ఇక్కడ బేసిక్ రెడ్ని మనం యూస్ చేయవచ్చు. అండ్ మళ్ళీ ఇక్కడ కూడా చూడండి రెడ్గా మారిపోయింది, ఇక్కడది వైట్ మాత్రమే కావాలి. ఓకే, సో దీనికి సంబంధించిన సైజ్ని మనం డిక్రీస్ చేసేయండి. అండ్ ఇవి వచ్చేసరికి టాప్ అలైన్మెంట్లో ఉండాలి. ఇది కూడా టాప్. సో ఇవి రెండు టాప్. ఓకే, అండ్ హైట్ని కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు అవసరం లేనప్పుడు, ఎంతవరకు కావాలో అంతే కదా. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం సెలెక్ట్ చేయండి. నాకు లోపల లైన్స్ అవసరం లేదు, అంటే బార్డర్ అవసరం లేదు, ఓన్లీ అవుట్ బార్డర్ కావాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ థిక్ బార్డర్ ఒకటి క్రియేట్ చేసేయండి. ఇవ్వండి, వచ్చేసింది. బేసిక్గా మనం ఒక రిసిప్ట్ అనేది డిజైన్ చేసేసినాం. ఇక్కడ చూడండి మొత్తం వ్యూ మీకు జూమ్ అవుట్ చేసి చూపెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి జూమ్ అవుట్, బేసిక్ రిసిప్ట్ తయారైంది. ఫైనల్గా ఒక బేసిక్ రిసిప్ట్ అనేది మనం క్రియేట్ చేసేస్తున్నాం. అండ్ ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ కలర్ అనేది మళ్ళీ బేసిక్గా ఇదే కలర్ కావాలి. రైట్, సో ఈ విధంగా ఎక్సెల్లో అనేది మనం రిసిప్ట్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ప్రింట్ ప్రివ్యూ ఎలా వస్తుంది అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండర్స్టాండ్? ఈ విధంగా మనం ఇక్కడ ప్రింట్ ప్రివ్యూని కూడా చూడండి ఈ విధంగా వస్తుంది. అండర్స్టాండ్? సో ఫైనల్లీ ఎక్సెల్లో ఒక రిసిప్ట్ అనేది మనం ఎలా డిజైన్ చేయాలనేది ప్రాసెస్.